ఆద్య ఒక స్వామీజీని పిలిపించి చారు కళ్ళలో పసరుని వేయిస్తుంది. అరగంట తర్వాత కట్లు విప్పండి. అప్పుడు కళ్ళు ఉన్న వాళ్ళకి కళ్ళు పోతాయి. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తాయని చెప్పి స్వామీజీ వెళ్ళిపోతారు. అరగంట తర్వాత కట్లు విప్పుతారు. అప్పుడు చారు, నాకు అందరూ కనిపిస్తున్నారు. మీ అందరినీ ఇలా చూడటం నాకు ఎంత సంతోషంగా ఉందో అని చారు చెప్తుంటే, అంతా ఆద్య వల్లనే సాధ్యమయ్యింది అని రఘురాం జానకి అంటారు. ఇక నీకు కళ్ళొచ్చాయి కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని రఘురాం, పద్మ, శ్రీను చెప్పటంతో సరే అలాగే వెళ్ళిపోతాను అని చారు ఒక 4 అడుగులు ముందుకు వేసి గుమ్మం దగ్గరికి వచ్చి కావాలనే గుమ్మం తలుపుని ఢీకొట్టేస్తుంది. అబ్బా అంటూ కుప్పకూలిపోతుంది. చారు చారు ఏమైందని పార్వతి వచ్చి అడుగుతూ ఉంటే, పిన్ని, నాకు కళ్ళు కనిపించటం లేదు పిన్ని. నేను కళ్ళు వచ్చినట్లు ఇందాక నాటకమాడాను. నేను నీ కళ్ళలో పసురు వేయిస్తాను. నువ్వు కళ్ళు వచ్చాయని చెప్పి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళలేదనుకో, నేనే నిన్ను చంపేస్తాను. కళ్ళు లేని నిన్ను చంపటం నాకు చాలా తేలిక. కానీ నువ్వు మాత్రం కళ్ళు వచ్చాయని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని ఆద్య నన్ను బెదిరించింది. లేకపోతే చంపేస్తానని చెప్పింది. ఇప్పుడు ఏదో ఒక విధంగా ప్రాణాలతో ఉండటమే కదా కావాలి. అందుకే కళ్ళు వచ్చినట్లు ఇలా నాటకం ఆడానని చారు చెప్తుంటే, చారు అంటూ ఆద్య అరుస్తూ ఉంటుంది. ఆద్య, నన్ను ఇప్పటికైనా మాట్లాడనివ్వు అని అలా లేనిపోని నిందలన్నీ కూడా ఆద్యపై చారు వేసేస్తుంది. తరువాత రఘురాం, రామలక్ష్మి, ఆద్య వాళ్ళందరూ కూడా గుడికి వస్తారు. జానకి, ఏమని మొక్కుకున్నావు అని రఘురాం అడగటంతో, ఏమండి, మీకు కాళ్ళు వస్తే ఈ గుడికి నేను మెట్ల మార్గంలో దేవుణ్ణి దర్శించుకుంటానని మొక్కుకున్నానండి అని జానకి చెప్పటంతో, అయితే మెట్లెక్కాలి అంతే కదా, పదండి పదండి ఎక్కేద్దాం అని ఆద్య అంటుంది. రామలక్ష్మి, శౌర్య ఒకరిని ఒకరు చూసుకుంటూ, శ్రీను, ఆద్య ఒకరిని ఒకరు చూసుకుంటూ అలా సంతోషంగా మెట్లు ఎక్కుతూ ఉంటారు. అప్పుడే అస్మిత, ఆ మినిస్టర్ పిఏ కూడా అక్కడికి వస్తారు. ఏంటి, నువ్వు సంతోషంగా మెట్లు ఎక్కుతున్నావా? ఈరోజు నువ్వు చావటానికే ఇక్కడికి వచ్చావే అని అస్మిత అంటే, దానిని ఎలా చంపేస్తున్నావు అంటూ మినిస్టర్ చాలా సంతోషంగా అస్మితని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఒకతను అస్మిత దగ్గరికి రావటంతో, చూడు, ఈరోజు ఎలాగైనా సరే ఆ నాటకంలో శివుని పాత్ర ఆ రామలక్ష్మి వేసేలా నువ్వే చేయాలి అని కొంత డబ్బుని అతనికి ఇస్తుంది. నువ్వు ఒక్కసారి ఆ రామలక్ష్మి శివుని పాత్ర వేసేలా చేశావంటే మిగతాదంతా నేను చూసుకుంటాను. అప్పుడు ఆ రామలక్ష్మి చస్తుంది అని అస్మిత చెప్తూ ఉంటే, రామలక్ష్మి పరమశివుని వేషం వేసి నాటకం వేస్తూ ఉంటే, ఈ డబ్బులు తీసుకున్న అతను కత్తి పట్టుకొని రాక్షసునిలాగా శివుని తల నరికే విధంగా ఆ నాటకం పాత్రని వేస్తూ ఉంటారు. ఇక్కడ రామలక్ష్మిని ఎవరు కాపాడతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.